అయితే ఇక్కడ ఎవరు అనంటే ఆ పేరు నవీన్ యాదవ్. ఎస్, సో నవీన్ యాదవ్ పేరైతే ఎక్కువగానే వినిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ పేరు కూడా ప్రకటించబోతున్నట్టు కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి. నవీన్ యాదవ్ ఎందుకు అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ తరపు నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా ఈ నవీన్ యాదవ్. అక్కడ ముస్లిం మైనార్టీల కంటే నెక్స్ట్ పొజిషన్ ఎవరు అంటే యాదవులే. సో యాదవుల మద్దతు అయితే నవీన్ యాదవ్కి ఎక్కువగానే ఉంది. విద్యావంతుడు, అంతేకాకుండా యూత్ అండదండలు కూడా ఈయనకి ఎక్కువగానే ఉన్నాయి. సో నవీన్ యాదవ్ కూడా స్థానికుడే కాబట్టి ఈయననే నిలబెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సీఎం ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎంతమంది సీనియర్లు పోటీ చేసినప్పటికీ ఏమవుతుంది? వాళ్ళందరినీ ఇలాగే అజారుద్దీన్ని పక్కన పెట్టేసిన విధంగా వాళ్ళను కూడా పక్కన పెట్టేస్తారు అన్న వార్తలు చెక్కలు కొడుతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం. అతి తొందరలోనే బీఆర్ఎస్ ప్రకటించినట్టుగా ఒక క్లారిటీ ఇస్తారా లేదా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి మన అంచనా ప్రకారం నిజంగానే నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేస్తాననేది కూడా వెయిట్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.